నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వారిశ్రీ జోషి గారు. మీకు అందరికీ సుపరిచితులే. యాజ్ ఏ కాస్మెటాలజిస్ట్, 1000 విమెన్ ఆఫ్ ఏషియా అవార్డు గ్రహీత. అదేవిధంగా దాదాపుగా 10-12 సంవత్సరాలు యూఎస్లో ఉండి యాజ్ ఏ బ్యూటీ ట్రైనర్గా అక్కడ ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి మన ఇండియాకి వచ్చేసారు. హైదరాబాద్లో కూడా చక్కగా 2-3 సలూన్స్ ఉన్నాయి. మంచి మంచి సర్వీసెస్ అందరికీ అందిస్తూ ఉన్నారు వారిశ్రీ జోషి గారు. అదేవిధంగా మనకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా బ్యూటీకి సంబంధించి. పర్టికులర్గా వెళ్ళినప్పుడు కొంతమంది సరిగా రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలాంటి ప్రతి డౌట్కి కూడా చక్కగా క్లారిటీ ఇస్తూ ఉంటారు వారిశ్రీ జోషి గారు. మరి చాలామంది ప్రతి ఒక్కరికి ఫేషియల్స్ గురించి ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి కదా. చక్కగా మరి వాణిశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వాణి గారు. హాయ్ అండి. వాణి గారు, పెడిక్యూర్ అసలు అంటే ఈ పెడిక్యూర్ అనేది నిజంగా ఎక్కువ మంది చేయించుకోరు, బట్ దీని ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది అంటూ ఉంటారు కదా. అసలు పెడిక్యూర్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడిక్యూర్ అంటే ఏంటి? పెడి అంటే ఫుట్ని పెడి అంటాం. క్యూర్ అంటే కేర్ తీసుకోవడం. దట్స్ మీనింగ్ ఆఫ్ పెడిక్యూర్ యాక్చువల్లీ. సో పెడిక్యూర్లో అనేది కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ కొంచెం రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. అండ్ లుక్ వైజ్ కూడా మనకి అట్రాక్టివ్ అపియరెన్స్ కోసం. సో ఈ 3 విధాలుగా మనకి పెడిక్యూర్ హెల్ప్ అవుతుంది. చాలా మంది ఏంటంటే ఫేస్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి, అదంతా కేర్ ఓకే, బట్ కాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే మన బాడీకి సంబంధించిన చాలా రిఫ్లెక్స్ పాయింట్స్ మన ఫుట్లో ఉంటాయి. మనకి ఇప్పుడు బాడీలో ఎలాంటి ఎయిల్మెంట్ ఉన్నా, లైక్ చాలా ప్రొలాంగ్డ్ డిజీజ్ ఉన్నా, మైగ్రేన్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, ఆర్ పిఎంఎస్ ఇష్యూస్ ఉన్నా, చాలామంది బాధపడుతూ ఉంటారు. సంవత్సరాల తరబడి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. సో వాటికి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్, యాక్యుప్రెషర్ పాయింట్స్ అనొచ్చు, లేదా ప్రెషర్ పాయింట్స్ అనొచ్చు, ఏవైతే ఉంటాయో అవి ఫుట్లో ఉంటాయి. కాబట్టి మనము మన ఫేస్కి ఎంత కేర్ తీసుకుంటామో ఫుడ్కి కూడా అంతే కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దట్ చూడడానికి అందంగా ఉండాలి అనేదే కాకుండా బికాజ్ వీ నీడ్ అవర్ లెగ్స్ టు పర్ఫామ్ యాక్టివిటీ. అండ్ మనం వరుసగా 7-8 గంటల నుంచి ఏదైనా వర్క్ చేసినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒకటే డైరెక్షన్లో అవుతూ ఉంటుంది. దానివల్ల బ్రెయిన్కి సరైన ఆక్సిజన్ అందక అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ రిఫ్లెక్సాలజీ వల్ల, ఈ ఫుట్ మసాజ్ వల్ల ఏదైతే మనం ప్రెషర్ పాయింట్స్ ఇచ్చి చేస్తామో థెరపీ, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అదొక అడ్వాంటేజ్. అండ్ డెఫినెట్లీ చాలామంది అమ్మాయిలు, ఆడవాళ్ళు ఇంట్లో పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి క్రాక్స్ ఉంటాయి, క్రాక్స్తోని బాధపడుతూ ఉంటారు, లేదా పెయిన్ ఉంటుంది, హీల్లో పెయిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళకి వాళ్ళే ఒత్తుకుంటూ ఉంటారు, లేదంటే ఇంట్లో అవైలబుల్ ఉన్న ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ అప్లై చేస్తూ ఉంటారు. బట్ అవి అప్లై చేయడంతో సరిపోదు. కాబట్టి ఫర్దర్గా వీ నీడ్ మోర్ క్లీనింగ్. అండ్ హైజీనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక పెడిక్యూర్ చేయించుకోవడం చాలా అవసరము. బికాస్ టైం టు టైం మనం నెయిల్ని ట్రిమ్ చేసుకోవాలి, అండ్ ఫంగస్ ఏమైనా ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి, అండ్ ట్రిమ్ చేసి షార్ట్గా ఫైల్ చేసుకోవాలి నెయిల్స్. సో పెడిక్యూర్ వల్ల ఈ క్లీన్లీనెస్ అనేది కూడా బాగా మెయింటైన్ అవుతుంది. సో మీరు మెయిన్గా పర్టికులర్ యూజ్ ఏంటి పెడిక్యూర్ వల్ల అనుకుంటే క్లీన్లీనెస్ ఒకటి, అండ్ అపియరెన్స్ ఒకటి, చూడడానికి అందంగా ఉండడం ఒకటి, అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఒకటి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అయితే ఇప్పుడు ఇందులో చాలా రకాలు ఉంటాయి. రెగ్యులర్ నుంచి స్పా పెడిక్యూర్ దాకా మీరు తీసుకున్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ థెరపీస్ ఆర్ దేర్. యాజ్ సింపుల్ యాజ్ మనం నార్మల్గా ఇంట్లో పెడిక్యూర్ చేయాలి అనుకున్నప్పుడు ఒక టబ్లో హాట్ వాటర్ తీసుకుని దానిలో సాల్ట్ వేసుకుని కాలు నానబెట్టుకుంటాం. దట్స్ అ సింపుల్ థింగ్ ఎనీబడీ కెన్ డూ. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఫుడ్ కేర్. బట్ మనం ఆ సోక్ చేసే నీళ్ళలోనే ఫర్దర్గా కొన్ని డెడ్ సీ సాల్ట్స్ కానీ, కొన్ని స్పెషల్ అరోమాటిక్ ఆయిల్స్ వేసుకుంటాము, ఆర్ కొన్ని క్రిస్టల్స్ కానీ, ఫ్లవర్స్, ఫ్రూట్స్, యూ కెన్ యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు డ్రైనెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూ కెన్ ఆల్సో సోక్ ద ఫీట్ ఇన్ మిల్క్ టు గివ్ ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ డ్యూరింగ్ దిస్ వింటర్. స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి ఈవెన్ మిల్క్లో కూడా సోక్ చేసి పెడిక్యూర్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాస్క్ కూడా యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, పెడిక్యూర్తో పాటు ట్యాన్ ప్యాక్ వేయడము, ఆర్ స్కిన్ బాగా డ్రై ఉన్నప్పుడు పారాఫిన్ మాస్క్ వేయడం. పారాఫిన్ మాస్క్ అంటే ఇట్ ఈస్ అ వ్యాక్స్ విచ్ ఈస్ మెల్టెడ్ అండ్ దాన్ని ఒక మాస్క్ లాగా వేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఫుట్ క్లీన్గా, సాఫ్ట్గా, అందంగా ఉంటుంది. ఇప్పుడు లేడీస్ వాళ్ళు తీసుకునే శ్రద్ధలో ఇప్పుడు పట్టీలు కానీ ఇవి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా ప్రాపర్గా గ్రూమ్ అయ్యి
నెయిల్స్ని పాలిష్ చేసుకుని ప్రాపర్గా ట్రిమ్ చేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాయి కాళ్ళు. జనరల్గా మనం ఫుట్ వేర్ డిఫరెంట్ వేయడానికి ఇష్టపడుతూ ఉంటాం, బట్ అందులో నా ఫుట్ ఎంత బాగుంది అనేది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు ఆ పాయింట్, బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సూపర్. అయితే ఈ ఫుట్ కేర్ నెలలో ఎన్నిసార్లు తీసుకోవడం మంచిది అంటే? సపోజ్ ఇప్పుడు మీకు చాలా క్రాక్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హెవీ క్రాక్స్ ఉన్నాయి, అవి ఏంటంటే ఒక్కసారిగా పోదు, కొన్ని సెషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ దాట్ కేస్ యూ హ్యావ్ టు డూ మంత్లీ ట్వైస్ తీసుకోవాలి. ఆర్ అదర్ దాన్ దాట్ ఏం ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు కూడా మంత్లీ ఒకసారి పెడిక్యూర్ చేయించుకుంటే ఇట్ విల్ బీ అ కైండ్ ఆఫ్ రొటీన్ కేర్ ఫర్ ద ఫుట్. ఓకే, వన్స్ ఒకసారి అంటే క్రాక్స్ తగ్గిపోయిన తర్వాత నార్మల్ రొటీన్ కేర్ తీసుకోవాలి. క్రాక్స్ తగ్గిపోయి కంట్రోల్లో కూడా వస్తాయి. దాంతోపాటుగా కొన్ని ఆయింట్మెంట్స్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇంట్లో పడుకునే ముందు చక్కగా అవి అప్లై చేసుకుని సాక్స్ వేసుకుని పడుకుంటే తొందరగా హీల్ అవుతుంది అండ్ పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది. ఎవరైతే మంత్లీ ట్వైస్ రాలేరో వాళ్ళని డెఫినెట్లీ ఇంట్లో కేర్ తీసుకుంటూ నెలకొకసారైనా చేయించుకోండి అని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు నెయిల్స్కి ట్రిమ్మింగ్ చేయించాలి అన్నారు, అది మనకి మనమైన ఇంట్లో పెడిక్యూర్ చేసుకోవచ్చు అంటారు? ఇంట్లో పెడిక్యూర్ అనేది చాలా సులువుగా చేసుకోవచ్చు. ఆల్ యూ నీడ్ ఈజ్ ఫ్యూ టూల్స్ కావాలి కొన్ని, అండ్ కొన్ని ఇంప్లిమెంట్స్, అండ్ ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కొంచెం టైర్డ్గా అనిపించినప్పుడు, చాలా ఆ రోజు పని ఎక్కువ అయిపోయింది, బాగా ఇంట్లో వర్క్ ఎక్కువైపోయి ఎక్కువ నడిచేసాము ఆర్ అలా ఉన్నప్పుడు కొంచెం హాట్ వాటర్లో మనం డెడ్ సీ సాల్ట్ వేసుకుని నైస్లీ 10-15 minutes సోక్ చేసుకుని తీసేసి నార్మల్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా ఇట్ విల్ బి ఎ సింపుల్ ఫుట్ కేర్. కానీ వాణి గారు ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఇలాంటివి మనకి మనం చేసుకోవడంలో అంత ఉండదు, ఫీల్ ఉండదు, అంత రిలాక్సేషన్ ఉండదు. అది చక్కగా వెళ్ళి ఒక పార్లర్లో ఒక సర్వీస్ చేయించుకుంటే ఉండే ఫీల్ వేరే డెఫినెట్లీ ఉంటుంది. బట్ అది చేసేవాళ్ళు కూడా రైట్గా చేసేవాళ్ళు ఉండాలి. కొన్ని పార్లర్స్కి వెళ్తుంటే అనకూడదు కానండి, ఎందుకు వచ్చాను సర్వీస్కి అన్న ఫీల్ కూడా వచ్చేస్తుంది ఈ మధ్యన, అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఇక్కడ ఏంటి అంటే హైజీన్ ఈజ్ అ మేజర్ పాయింట్. లైక్ ఈవెన్ మీరు సలూన్స్లో కానీ స్పాలో కానీ పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు కూడా చెక్ టు ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అ ప్లేస్ వేర్ దే ఆర్ హైజీనికల్లీ డూయింగ్ ద ప్రాసెస్. అంటే ఆ మురికి నీళ్ళలోనే చేస్తున్నారా, చేతికి గ్లౌజ్ వేసుకున్నారా లేదా. మసాజింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ థెరపిస్ట్ తోని పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు ఉన్నంత రిజల్ట్ దానికన్నా ఇంకేం బాగుండదు. కొంతమంది భలే చేస్తుంటారు మసాజ్, బాగా ఇంకా చేయించాలి అని అన్నంత ఫీల్ ఉంటుంది. సో కొంతమంది చూస్తే అయిపోయింది అంటారు మొత్తం అయిన తర్వాత. సో వెన్ యు ఆర్ చూసింగ్ parlor or salon for pedicure, see to it that proper hygienically well maintained service ఇస్తున్నారు. అండ్ ఆల్సో దాంతో పాటుగా మసాజ్లో కూడా మీకు ప్రాపర్ రిలాక్సేషన్ ఉంది. ఆర్ మసాజ్లో ఫర్దర్గా మీరు యాడ్ ఆన్ చేసుకుని ఆ జస్ట్ 10 minutes కాకుండా ఆ 10-15 minutesని ఎక్స్టెండ్ చేసుకుని ఇంకో 15-20 minutes కావాలని కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా మసాజ్ ఇస్తారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ రిఫ్లెక్సాలజీ అనేది ఏదైతే ఉందో, యాక్యుప్రెషర్ ఏదైతే ఉందో, ఈ అరోమా మసాజే కావచ్చు, రెగ్యులర్గా చేసుకునే పెడిక్యూర్లో మసాజ్ ఒక 10-15 minutes వాళ్ళు ఇచ్చే కాకుండా కంప్లీట్ లెగ్ ఆర్ ఫుట్ మసాజ్ మీరు అడిషనల్గా రిక్వెస్ట్ చేసుకుని యూ కెన్ ఆస్క్ ద థెరపిస్ట్ టు పర్ఫామ్. సూపర్ అండి, నిజంగా అంటే పెడిక్యూర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ ఇంపార్టెన్స్ ఏంటనేది చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి పెడిక్యూర్, మరి నిజంగా ఏ మాట కామాట చెప్పాలి, కాళ్ళ గురించి కేర్ తీసుకోం, బట్ ఒక్క కాళ్ళ గురించి కేర్ తీసుకుంటే మన హెల్త్ అనేది మన చేతుల్లో ఉంటుంది. మరి అలాంటి పెడిక్యూర్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూసారు కదా. నిజంగా మరి డెఫినెట్గా మనకి ఇలాంటి సర్వీసెస్ చాలా అవసరం. సో ఈ రోజుల్లో ఇంకా అవసరం. మనకు ఉన్నటువంటి పొల్యూషన్ రీత్యా మనం పెద్దగా కేర్ తీసుకోవట్లేదు, బట్ చాలా సఫర్ అవుతున్నాం. బట్ బ్యూటీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ అందరిలో కాన్షియస్ వచ్చేసింది. సో వాణిశ్రీ జోషి గారిది శ్రీజే స్పా అండ్ బ్యూటీ సలూన్స్ ద్వారా మీరు కూడా చక్కటి బ్యూటీ కేర్ తీసుకోవాలి. మీ కేర్ మీకు అవసరము. సో మంచి సలూన్ ఫీలింగ్ మీకు పొందాలి. శ్రీజే స్పా అండ్ బ్యూటీ సలూన్ ద్వారా మీకు ఎలాంటి సర్వీస్ కావాలనుకున్నా, వాణిశ్రీ జోషి గారి అపాయింట్మెంట్ కావాలనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.